ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ధ్యానాంశం ఏంటంటే హృదయం ప్రతీకారం కొరకు పరితపించినప్పుడు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ హృదయం ప్రతీకారం కొరకు పరితపించినప్పుడు ఏం చెయ్యాలో ఈ ప్రసంగం ద్వారా తెలియజేస్తుండగా, ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ చిత్తానుసారంగా జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశము: హృదయం ప్రతీకారము కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు. ప్రతీకారం అంటే నిన్ను ఎవరైనా బాధ పెట్టినప్పుడు, విపరీతంగా బాధ పెట్టినప్పుడు, నిన్ను అందరి ఎదుట ఘోరంగా అవమానపరిచినప్పుడు, నిన్ను తగ్గించి అతి స్వల్పంగా చూచినప్పుడు, నీకు హాని చేయ ప్రయత్నించినప్పుడు, నిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టినప్పుడు, నీవు జీవితంలో ఎదగకుండా కోలుకోలేని దెబ్బ కొట్టినప్పుడు, నిన్ను చంపటానికి తరుముతూ ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే బాధింపబడుతున్నారో ఆ బాధింపబడినటువంటి వారు బాధ పెడుతున్నటువంటి వారిని ఏదైనా చెయ్యాలి, లేదంటే బాధ పెట్టినటువంటి వారిని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి వాళ్ళ యొక్క హృదయం ప్రతీకారం కొరకు పరితపిస్తూ ఉంటుందండి. ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఇప్పుడో ఎప్పుడో అప్పుడో మన జీవితంలో అనేక సార్లు మనం అనేక ఎదురు దెబ్బలు తిని ఉంటాం. అనేక మంది చేతిలో మనం మోసపోయి ఉంటాం. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేయొచ్చు. మనం నమ్మిన వారే మనల్ని వెన్నుపోటు పడవచ్చు. మనం ప్రేమించిన వారే మనం ఎదగకుండా చేయొచ్చు. మనం ఎవరైతే నా అని అనుకున్నామో వాళ్ళే నీ ఎదుగుదలను సహించకుండా అడ్డుపడవచ్చు. ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు మన హృదయం పరితపిస్తూ ఉంటుంది. పగ తీర్చుకో, పగ తీర్చుకో, పగ తీర్చుకో, విడిచిపెట్టుకని చెప్తుంటుంది. పదే పదే హెచ్చరిస్తూ ఉంటుందండి. ఎందుకని? అతను నిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు, అతన్ని ఎదుగుదలకు ఆటంకం కలుగజేశాడు, నువ్వు నమ్మవు కానీ నిన్ను అతను మోసం చేశాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారే నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళే నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారు, వాళ్ళే నిన్ను ఎన్నిక లేని వారుగా చూస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో చాలా 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 హృదయం పరితపిస్తూ ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోమని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇటువంటప్పుడు మరి మనం ఏం చెయ్యాలి? అయితే ఈ లోకం ఏం చెప్తుందంటే, ఈ లోకం చెప్పేది ఏంటంటే, మరొకరి నుండి నీవు పొందిన అతిపెద్ద గాయాల గురించి ఆలోచించు. అంటే ఒకరి ద్వారా నీవు అతిపెద్ద గాయాన్ని పొందినప్పుడు ఆ హృదయ వేదన గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. అలాంటి విపత్కర సమయంలో నీవేమనుకుంటావు? నిన్ను బాధ పెట్టినటువంటి వాడిని నువ్వు ఏం చేయాలని చెప్పి అనుకుంటావు? పగ తీర్చుకోమని హృదయం కేకలు వేస్తూ ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి వ్యాపారంలో వాళ్ళు ఏం చేస్తారు, లేదంటే ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, మనుషులు కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంటారంటే, అలా ఎవరైతే ఒకరు ఇంకొకరు తప్పుగా మాట్లాడారో వాళ్ళ పరువు నష్టం దావేస్తుంటారు వాళ్ళు. ఆ హృదయం ఏం చెప్తుంది, నిన్ను కించపరిచారు కనుక నువ్వు లాయర్ని పిలువు, నష్టపరిహారం కట్టించుకో అంటుందండి. ఈ లోకం అంతా ప్రతీకారం కోసం అంకిలి వేస్తుందండి. ఈ లోకంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రతీకారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతకు ముందు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మీద, వెళ్ళిపోయిన గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందండి. అతను దేనితో అయితే మొదలు పెట్టాడో వీళ్ళు కూడా దానితోటే మొదలు పెట్టారు. వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళు 100 రెట్లు ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నారు. ఇంకా అయిపోలేదండి. ఇంకా అంటే హృదయం ఏం చేస్తే, ఈ లోకం ఏం చెప్తుంది, ప్రతీకారం తీసుకోమని చెప్పి రంకెలు వేస్తుందండి. ఈ లోకం ఎవరైనా అంతే. కానీ నిజంగా నిజమైన యోధుడు ఎవరు అంటే, నిజంగా యోధులంతా తమను బాధ పెట్టిన వాళ్ళ చేత నష్టపరిహారం పొందినటువంటి వాళ్ళే. ఒక చెంపను కొడుతూ రెండో చెంపను తిప్పి కొట్టించుకున్న వాడిని యోధుడు అంటావు. నువ్వు ఎప్పుడన్నా చూసావా? పిరికివాడు అంటావు ఉంటాడు, మనం చేతకాని వాడు అంటాం. మనం ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తే అటువంటి వాడిని ఎవడు కూడా యోధుడు అండు, వీరుడు అండండి. చేతకాని వాడు, చవట, దద్దమ్మని మాట్లాడుతుంటాం మనం. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపిస్తే ఈ ప్రపంచంలో ఎవరైనటువంటి వాడిని యోధుడు అని చెప్పండి. పిరికివాడు, చేతకానివాడు, దద్దమ్మ, చవటని మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈవేళ సపోజ్ నువ్వు గనక ఓడిపోయినట్లయితే, ఈవేళ నువ్వు బాధింపబడుతూ ఉన్నట్లయితే, గెలిచిన వారు గొప్ప స్థితిలో ఉన్నట్టు కాదండి. ఓడిపోయిన వాడు ఏం తెలుసుకోవాలి అంటే, అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారం విడిచిపెట్టకపోతే పర్యవసానం భయంకరంగా ఉంటుందని తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒంటరి వాడైన పక్షాన్ని దేవుడు ఉంటాడని, ఆ ఒంటరి వాడిని దేవుడు అగ్ని కణాలుగా చేస్తాడని, ఆ అగ్ని కణాలు ఆరిపోలేనంత శక్తివంతంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ దైవ గ్రంథం 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదివినట్లయితే చూడండి, ఏంటంటే మన మీద నింద మోపబడినప్పుడు, దూషింపబడినప్పుడు, మనను దురుపయోగపరుచుకున్నప్పుడు మన హృదయం ప్రతీకారం కోసం సహజంగానే ప్రతిబిస్తుంది. అయితే ఇక్కడ ఈ 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదివినట్లయితే మనకి ఇక్కడ దావీదు కనిపిస్తూ ఉన్నాడండి. గోలియాతుని జయించినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అతను తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యం ఇవ్వవలసినటువంటి సౌలు ఈవేళ చంపటానికి సైన్యాలు వేసుకుని బయలుదేరాడు. అధికారంలో ఉన్నాడు గనక, రాజుగా ఉన్నాడు గనక, సైన్యం ఉంది గనక, ఒక్కడైన దావీదును చంపటానికి సైన్యాన్ని వేసుకుని వెళ్తున్నాడండి. అయితే చూడండి ఏం జరిగిందో. 24వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము మొదటి చూసినట్లయితే, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి ఇంటికి వచ్చాడండి. అంటే ఫిలిష్తీయులకి వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ తరమటం మానేసి ఇంటికి వచ్చేసారండి. కొంత తరుణంతసేపు తరిమారు, వాళ్ళు పారిపోయారు, ఇంటికి వచ్చేసారండి. అప్పుడు దావీదు ఎన్గేతి అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటారు రాజులకి. నువ్వు వెతుకుతున్న శత్రువు
దావీదు ఎన్గేతి అనే అరణ్యమందు ఉన్నాడని సమాచారం వచ్చింది. ఎన్గేతి అనే అరణ్య ప్రాంతము యెరూషలేమునకు 28 మైళ్ళ దూరంలో ఉందండి. అది యెరూషలేమునకు 28 మైళ్ళ దూరంలో ఉంది. అది చాలా అందమైన ప్రదేశం ఉండదు ఎన్గేది అన్నదండి. సముద్రానికి 600 అడుగుల ఎత్తులో ఉండి అరణ్యం గుండా ప్రవాహపు ఊట జారుకుంటూ వస్తుంది. అరణ్యం నుంచి ఒక స్వచ్ఛమైన నీటి ఊట జారుకుంటూ వస్తుంది. 5 జలపాతాలు, తేటైన నీటి కొలను, మిగులు శృంగారమైన ఆకులు, రంగురంగుల పువ్వులలో అది అలంకరింపబడినట్లు ఆ ఎన్గేది అరణ్యం ఉంటుందండి. అయితే లోతుగా దిగిపోయే ఒయాసిస్ ఒకటి ఉందండి. అక్కడ ఎక్కడ ఉన్నాడంటే అతను ఆ ఎన్గేది అరణ్యంలో ఈ రాజుకు కనపడకుండా ఉండటానికి ఇతను ఎక్కడున్నాడంటే లోతుగా దిగిపోయే ఒయాసిస్ ఒకటి ఉంది. ఆ ఒయాసిస్లోకి ఎవరు వెళ్ళగలరంటే బలమైనటువంటి వాళ్ళు, గట్టిగా అడుగులు వేయగలిగిన వాళ్ళే దాని లోపలికి వెళ్ళగలరు, దాన్ని చేరుకోగలరండి. ఎందుకంటే బలం లేని వాళ్ళు దాంట్ లోపలికి వెళ్ళలేరండి, ధైర్యం లేని వాళ్ళు లోపలికి వెళ్ళలేరండి. అక్కడ దావీదును అతని జనములను శారీరకంగాను మానసికంగాను ఈ పరిస్థితుల్లోనూ ఉన్నారని చెప్పవచ్చండి. దావీదుతో పాటు ఉన్న వారు కూడా ఇటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్గేది దగ్గర ఉన్నాడని చెప్పి అంటే ప్రాంతం తెలుసు కానీ అతను ఎక్కడున్నాడో తెలియదండి. ఎన్గేదిలో ఉన్నాడని మాత్రం సమాచారం వచ్చిందండి. ఈ ఒయాసిస్లో ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. అయితే రాజు ఏం చేశాడంటే అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి, చూడండి, రాజు 3000 మంది సైన్యంతో ఒక్కడైన దావీదును చంపటానికి తరుముతూ ఉన్నాడండి. గమనించండి ఇక్కడ. మరి తను చంపాలనుకున్న వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా వద్దా? దావీదు వచ్చి కొండ మేకల వాసము గల శిలాపర్వతము మీద దావీదును అతని జనులను వెదుగుటికై బయలుదేరాడు సౌలు. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ అలా వెతకడానికి ఎన్గేది ప్రాంతం వచ్చినప్పుడు మార్గము గుండా గొర్రెల దొడ్డుకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడిందండి. ఎవరికి? సౌలుకి. కనబడితే అందులో సౌలు అతని కొంచెం అదే మన వాష్రూమ్స్ అంటాం మనం ఎక్కడికి వెళ్తే, అలాగే ఆ ప్రాబ్లం వస్తే అక్కడ ఆ గుహలోకి వెళ్ళాడండి. దీని తెలుగులో ఏమన్నాడంటే శంఖావర్తికి పోగా మనం వాష్రూమ్కి వెళ్ళామని అంటాం మనం. సౌలు ఆ గుహలోకి వెళ్ళాడండి. సౌలు వాళ్ళు వెళ్ళి ఇతను ఒక్కడే వెళ్తాడండి. ఇతను కూడా సైన్యం ఉంది లోపలికి వెళ్ళినప్పటికీ. పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారంటండి. వాడు ఇతను ఏ పని మీద వెళ్ళాడు? ఇతను వాష్రూమ్కి వెళ్ళాడండి ఇతను. కానీ అదే గుహలో ఉన్నారండి వీళ్ళు, దావీదు అతని యొక్క అనుచరులను. ఇప్పుడు శత్రువు దొరికాడండి వాళ్ళకి. అనుకోకుండా శత్రువు దొరికితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పగతో రగిలిపోయినటువంటి వారు వాళ్ళ మీద కొంచెం ఏం చేస్తుంటారంటే రెక్కీలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాడు వాచ్ చేస్తుంటారండి, ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు, వేసేద్దాం అని చెప్పి శత్రువు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటాడంటే పగ తీర్చుకోవడానికి సమయం కొరకు అదును చూస్తూ ఉంటాడండి. పగ తీర్చుకోవడానికి శత్రువు ఎక్కడైనా సరే. అయితే ఇప్పుడు అతనే దగ్గరకు వచ్చాడండి. ఇప్పుడు సౌలు పగ తీర్చుకోమని చెప్పేసి ఏం చెప్తుందంటే అతని హృదయం చెప్తుంది. అలాగే అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఆ సౌలును చూసి సమయం వచ్చింది, పగ తీర్చుకోమని చెప్పి ఎంతకంటే మంచి సమయం రాదని చెప్పేసి దావీదుకి తెలియజేస్తున్నారండి. అయితే చూడండి ఏం జరుగుతుంది. దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మనం గమనించాలి ఏంటంటే అతని ఏమంటున్నారంటే వాళ్ళు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయమన్నట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని దావీదు అన్నాడు. నీకు ఏది మంచిదైతే వచ్చి చేయమని చెప్పారట. వాడు కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమైనా ఎంకరేజ్ చేస్తారంటే చంపేయి, ముక్కలు చేసేయి, మళ్ళీ దొరకడు, మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు, వాడు ఎప్పటికైనా నీకు శత్రువే, ఇలా మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు. కానీ
చూడండి, దావీదు కూడా నీకు ఏది మంచిదో కొంతమంది ఇలాగే రెచ్చగొట్టి ఎందుకు పనికి రాకుండా చేసేస్తారండి మనుషులు. పగలతో రెచ్చగొట్టేస్తారు, ఇంట్లో భార్య రెచ్చగొట్టేస్తుంటుంది, రక్త సంబంధికులు రెచ్చగొట్టేస్తుంటారు, ఇరుగు పొరుగు రెచ్చగొట్టేస్తుంటే వీడు రెచ్చిపోయి కాని పని చేసి జైలుకి వెళ్ళిపోతాడండి. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీకు ఏది మంచిదో, దేవుడు నీకు ఏమైతే సెలవిచ్చాడో, నీ శత్రువు నీ చేతికి చిక్కాడు అని మాత్రమే చెప్తున్నారు. చూడండి వీళ్ళు ఇక్కడ చూడండి, మన దుష్టుల చేతిలో మనం ఉన్నాం అనుకోండి, మన చుట్టూ దుష్టులు ఉన్నారనుకోండి, అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రెచ్చగొట్టేస్తుంటారండి. గొడవలు అవుతున్నప్పుడు కూడా రెచ్చగొట్టడం వల్ల ఎక్కువ మంది వెళ్ళిపోతుంటారు, గొడవ పెడుతుంటారు. కానీ కామ్ చేయడానికి ఎవరో కూడా ఇష్టపడరండి. అయితే యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతను తనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసుకుని వచ్చేసాడండి. ఆ చీకట్లో రాజుకి ఒక చెంగు ఉంటుందండి, వస్త్రపు చెంగు ఉంటుంది కదా, అతను వేసుకున్న దుస్తులకి. అతనికి తెలియకుండా, అతన్ని చంపకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా, పైగా గుహలో దొరికాడు, ఒక్కడే దొరికాడండి అతను. చూడండి, ఆ చెంగును కోసుకుని వచ్చేసాడు. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవా అతనికి అనిపించిందండి, దగ్గరికి వెళ్ళండి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, నేను చంపను, యెహోవాని బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాడండి. నువ్వు ఎందుకు ఈ వస్త్రాన్ని పట్టుకుని వచ్చేవే, నువ్వు చంపలేదని అడిగితే వాళ్ళు ఏమన్నారు? యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక అతను నేను చంపనని చెప్పినప్పుడు ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి, అయితే నువ్వు చంపకపోతే మేము చంపుతాను ముందుకు వెళ్ళిపోతుంటే, చూడండి, శత్రువు దొరికినా కూడా తన చంపడానికి వెతుకుతున్నాడండి అతను, సైన్యంతో వచ్చాడండి అతను. కానీ తన జనులను ఏం చేశాడండి అతను? అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపినిది. నీ హృదయం పగతో రగిలిపోవటం కాదండి. దేవుడు చెప్తున్నాడు, శత్రువును కూడా ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. మన శత్రువుని ప్రేమించాలి. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని పనిది. నువ్వు పగ తీర్చుకుంటే వెళ్ళి జైల్లో కూర్చుంటే వెళ్ళి ప్రతీకారం తీర్చుకోకూడదు. మనం దేవుడికి విడిచిపెట్టేయాలి. మనం వేళ మన అధికారం ఉంది కదా, మనం ప్రతీకారం తీర్చుకుంటే రేపు మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు తీర్చుకుంటారు మనకి. ఇది ఒక సంస్కృతి కింద మారిపోతుంది. ఇది ఇలా చేయకూడదండి. ఇప్పుడు మనం ఇంకా చూడేమంటున్నాడు, వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమును మళ్ళా దావీదు కనపడలేదని చెప్పి ఇంకా వెతుకుతున్నాడు అతను, వెళ్ళిపోతున్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, సౌలు బయటికి వెళ్తే అతను బయటికి వెళ్ళి అతను చూడు ఏమని మాట్లాడుతున్నాడు. అతను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనకకు తిరిగి చూచాడండి దావీదుని. గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత దావీదు నేల సాష్టాంగపడి, చూడండి, చంపడానికి వస్తుంటే అతను సాష్టాంగపడి నమస్కారము చేసి, చూడండి, విజ్ఞత అంటే ఇదండి. శత్రువుని బైబిల్ ఇది చెప్తుంది, గమనించండి. బైబిల్ చెప్పేది ఇదండి. చంపే, ప్రాణానికి ప్రాణం, చెవికి చెవి, ఏంటి, కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది కాదండి సిద్ధాంతం. సౌలుతో ఇట్లా, దావీదు నీకు కీడి చేయ నిర్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? నేను నీకు కీడి చేయాలని చెప్పి జనులు నేను రెచ్చగొడుతుంటే నువ్వు ఎందుకు నమ్ముచున్నాను? నేను అటువంటి వాడినా? నేను కీడి చేసేవాడినా? నేను ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను నాకు ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూస్తువే. చెప్తున్నాడండి అతను, ఈవేళ నువ్వు నా చేతికి చిక్కావు, దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు. కానీ నేను ఏమైనా చేశానా? నేను చంపే అవకాశం నాకు వచ్చినా చేశానా? నా కూడా ఉన్నవారి పని నేను చంపేస్తానంటే నేను వారిని అడ్డగించానని చెప్పి మాట్లాడుతూ, అది నీ కండ్లారా చూసివే, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి, చూసారా, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి సౌలుతో మాట్లాడుతున్నాడు, చూడుము, ఇదిగో నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తుని గనక నా వల్ల నీకు
కీడు ఎంత మాత్రమూ రాదని చూపించాడు. అతను కత్తిరించిందండి. సౌలు ఆశ్చర్యపోయాడండి. అతనికి తెలియకుండానే అతని వస్త్రాన్ని చూచి ఆశ్చర్యపోయి, నాలో తప్పిదము ఎంత మాత్రమూ లేదు, నువ్వని తెలుసుకుని వచ్చును. నీ విషయమే నేను ఏ పాపమును చెయ్యని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చుగాక అని మాట్లాడుతూ, యెహోవా నా విషయమై పగ తీర్చుకొను గాని నేను చంపను. దేవుడే ఏమైనా చూసుకోవాలి తప్ప నేను చెప్పను. పూర్వీకులు సౌమ్యులని చెప్పినట్లు దుష్టుల చేతనే దోషం పుట్టును గాని నేను చంపను. నేను చంపితే నేను దుష్టుని అయిపోతాను. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి వచ్చినాడు, ఏ పాటు వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్లని కదా తనతో తగ్గించుకున్నాడండి. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించిన పక్షమును వాద్యమాడి నీ వశము కాకుండా నిర్దోషిగా తీర్చునుగాక అని మాట్లాడినప్పుడు దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, ఎవరైనా సరే చంపడానికి బదులు ప్రేమ చూపించి ఎటువంటి వాడైనా ప్రేమ వల్ల కరిగిపోతాడండి. చంపడానికి వచ్చిన సౌలు ఈ మాటలు విని చేతికి చిక్కినా కూడా చంపకపోవడంతో చూచి అతను ఏమని మాట్లాడుతున్నాడు, సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై. గమనించండి, అపకారమునకు ఉపకారం చేయాలండి క్రైస్తవుడు, అది చేయాలండి. చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనక నీవు నా కంటే నీతిపడు, నాకంటే నువ్వు నీతిపడు. ఒకని తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపేస్తాడు ఎవడన్నాను. ఈ దినమున నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక అని చెప్పి ఏమన్నాడు తెలుసండి, అతను నిశ్చయముగా నీవు రాజు అవుతావు చెప్పాడండి. అతను నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు నీ క్రియలను బట్టి. రాజు ఇశ్రాయేలు రాజ్యము నీకు సిద్ధపరచబడ్డా నాకు తెలుస్తుంది. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకున్నట్లు, నా తండ్రి ఇంట్లో ఉండి నా పేరు నీవు కొట్టివేయబడుకున్నట్లు యెహోవా నామము నాకు ప్రమాణం చేయము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణం చేశాడండి. ఏం చెప్పాడు తెలుసండి, ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు, దేవుడు నేను ఇశ్రాయేలు రాజుగా చేస్తాడు గనుక నా కుటుంబాన్ని కానీ నా వంశం వారిని కానీ చంపకుండా ప్రమాణం చేయమన్నప్పుడు దావీదు ఆ విధంగానే ప్రమాణం చేశాడండి. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాడండి. కనుక చూసారా, హృదయం పగ తీర్చుకోమని చెప్పినప్పుడు పగ తీర్చుకుంటే అక్కడ దోషం అయిపోతాడండి. కానీ శత్రువుని కూడా ప్రేమ ద్వారా మార్చాడు. ప్రేమ సమస్తము మరణము కంటే బలమైనదండి. ఇటువంటి ప్రేమ క్రైస్తవులు మాత్రమే చూపిస్తారు. ఇటువంటి ప్రేమ క్రీస్తు మాత్రమే చూపించాడు. తన చంపిన వారిని కూడా తండ్రి వీడు ఏం చేస్తారు వీడు తిరిగిదన్నాడు. కనుక పగ తీర్చుకోవటం మన పని కాదు, దేవుని పని. కనుక దావీదు ఎలాగైతే దేవునికి అప్పగించేసాడో శత్రువు దొరికినా మనము కూడా ఎలా ఉండాలి కానీ ప్రతీకారం తీర్చుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక అద్భుతమైన ప్రసంగం తండ్రి. ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ ప్రభా, ఈ ప్రసంగాల ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలి ప్రభా. అంతర్జాతీయ స్థాయిలో ప్రసంగాలు రిలీజ్ అవ్వాలి తండ్రి. కొన్ని వేల మంది చూడాలి ప్రభా. శాటిలైట్ ఛానల్లో మాట్లాడాలి తండ్రి. అనేక మందికి మార్పు కలుగజేస్తాయి తండ్రి. దయ చూపించండి. ఈ సేవలు వృద్ధిలోకి తీసుకురమ్మని, నేను నా కుటుంబ ఆరోగ్యం సేవ చేసేలా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన బలపరిచి ప్రేమ తప్ప తండ్రి ప్రతీకారం మాకు ఉండకుండా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.